నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు బైరెడ్డి, బౌద్ధమర్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ చీఫ్ అడ్వైజర్ అండ్ సోషల్ ఎంటర్ప్రైనర్. ఈ వీడియో ఎక్స్క్లూజివ్లీ బౌద్ధమర్లో పనిచేసిన ప్రతి ఒక్క సిబ్బందికి. సంక్రాంతి అంటే మన తెలుగు ప్రజలకు అందరూ కూడా పెద్ద పండగ. అయితే ఈ యొక్క బౌద్ధమర్లో పనిచేసిన ఎంప్లాయీస్కి వాళ్ళకి రెమ్యునరేషన్ అంటే గౌరవ వేతనం ఏది ఉందో వాళ్ళకి వెళ్ళలేదు. ఆ విషయం మాకు చాలా బాధ కలుగుతుంది. ఆ సర్వీస్ కానీ రెమ్యునరేషన్ కానీ వెళ్ళకపోవడానికి అది అని బౌద్ధమర్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ మేనేజ్మెంట్ది మిస్టేక్ అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే లాస్ట్ వీడియోలోట మీకు చెప్పడం జరిగింది ఏంటంటే 10వ తేదీ వరకు మీరు ఒక నో డ్యూ డిక్లరేషన్ ఫామ్ ఏది ఉంది అది కంపెనీకి సబ్మిట్ చేయండి. మేము పండుగ వరకు ప్రయత్నిస్తాము. ఎంతో కొంత ఫండ్ ఎక్కడో రేట్ చేసి మీకు శాలరీస్ క్రియేట్ చేయడానికి, పెండింగ్ క్లియర్ చేయడానికి. ఆన్ టైంకి రాలేదు. మీరందరూ కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మధ్యన స్కిప్ చేయడం అట్లా ఏం చేయకండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. బౌద్ధమర్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ ఒక మంచి ఇన్నోవేటివ్ థాట్తో రాజంకి, శ్రీకాకుళం జిల్లాకి పైలటింగ్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. నేను ఇక్కడ ప్రోగ్రామ్ అయితే ప్రజల వరకు మంచిగానే వెళ్ళింది. ఈ ఇంటర్నల్ గ్యాప్స్ వల్ల, టీమ్ గ్యాప్స్ వల్ల ఇది కొంచెం స్లో అయ్యి కావడము, లేకపోతే కొంచెం ఇన్కన్వీనియంట్ కావడము ఉన్నది. మీరందరూ కూడా మళ్ళీ చెప్తున్నాను, బౌద్ధమర్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ మేనేజ్మెంట్ చెప్పిన గైడ్లైన్స్ ప్రకారంగా ఏ రోజు ఏ గైడ్లైన్స్ ఇస్తారు, ఏ రోజు ఏ టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ ప్రకారంగా మీరు వర్క్ చేస్తే ఖచ్చితంగా ఫౌండేషన్ అక్కడ లోకల్ కమ్యూనిటీ డెవలప్మెంట్తో సహా మీ యొక్క జాబ్ కూడా లాంగ్ టర్మ్ సస్టైనబుల్గా ఉంటుందని చెప్తున్నాను. మీరు మరి అది చేయక మీరు మీ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనతో ఉంటే మేము ఇక్కడ ఏం చేయడానికి లేదు. ఇక్కడ మీరు 2 డివిజన్లు ఉన్నాయి, ఒకటి టెక్కలి, ఇంకొకటి రాజం. టెక్కల్లో కూడా ఒక 3-4 డివిజన్స్ ఉన్నాయి. కోటబొమ్మాలి, సంతబొమ్మాలి, టెక్కలి, నందిగ. ఆ టెక్కల్లో సక్సెస్ఫుల్గా మోడల్ ఇంప్లిమెంట్ చేసేది కోటబొమ్మాలి. అలా ఇప్పుడు కొంచెం సంతబొమ్మాలి దాన్ని అర్థం చేసుకున్నారు. బ్యాలెన్స్ 2 డివిజన్స్ అక్కడ ఉన్నని నందిగామకని, అలాగా మనకి టెక్కల్ ఏరియా ఆ మిత్రస్కి అర్థం కావట్లే. అదే మేము రాజంకి వచ్చినప్పటికీ రాజంలో ఉండిన ఆలోచన విధానం కానీ, లేదా రీసెంట్లీ మన ఎవరు అకౌంట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు పనిచేసిన వరదరాజు గారు మదర్స్ కొంచెం ఆమె ఈరోజు ఈ లోకంలో లేదు. సో కాబట్టి అందరూ కూడా ఇది బాధాకర విషయం. దానివల్ల వరదరాజు గారు కొంచెం ఆఫీస్కి రాక పండుగ తర్వాత చూస్తారు. అది ఉండిని ఒక 10 మంది మిత్రాలు నేను చెప్పే ఒక విధానాల ప్రకారంగా వాళ్ళు నడవడం జరుగుతుంది. అలాగా నాకు సక్సెస్ఫుల్గా అంటే రెగ్యులర్గా నాకు వచ్చే రిపోర్ట్ ప్రకారంగా వస్తుల్పూర్ కాలనీ, పాలకన్యం, పెద్ద చెర్ల
ఈ 3 మిత్రాస్ చాలా సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు. అలా కొంత చిన్న చెల్లం కూడా ఉంది దాంట్లో. సో బ్యాలెన్స్ మిత్రాస్ ఆ మోడల్ని ఎన్కాష్ చేసుకోలేకపోతున్నారు గారు. అలాగే ఎఫ్పిఎస్ వచ్చినప్పటికీ వాళ్ళు రోజు రోజుకి వాళ్ళ ఓన్ థాట్లా వెళ్ళడం జరుగుతుంది. సో ఆ థాట్స్ అనేది మేబీ ఆ సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు ఆలోచించవచ్చు, వాళ్ళు కూడా రాంగ్ అని నేను అనను. అయితే ఫౌండేషను ఆ రూట్ మ్యాప్ అనేది చాలా క్లియర్గా ఉంది. ఎవ్వరు కూడా ఆ ఫౌండేషన్ రూట్ మ్యాప్ ప్రకారంగా నడుస్తారో వాళ్ళకి ఇక్కడ లాంగ్ టర్మ్ వరకు ఉద్యోగ అవకాశాలని ఉంటాయి. అలాగా ఏ నెలకి ఆ నెల మీకు